అసలు హలాల్ అంటే ఏంటి, ఆ సర్టిఫికేట్ ఎందుకు అవసరం, ఎందుకు తీసుకుంటున్నాం? ఈ హలాల్ అనే సర్టిఫికేట్ తీసుకుని హెరిటేజ్ ఫుడ్స్ కొన్ని ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంది. ఆ ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో హానికరమైన పదార్థాలు లేవని, జంతు కొవ్వు అవశేషాలు లేవని, శ్రేష్టమైనవని వినియోగించుకోవచ్చు అంటూ ఇచ్చే సర్టిఫికేట్ హలాల్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఎవరిస్తారు? GUHF సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు హలాల్ సర్టిఫికేట్ ఇస్తారు. GUHF అంటే జమైత్ ఉలమా హలాల్ ఫౌండేషన్, ముంబై కేంద్రంగా ఉన్న ఈ సంస్థ దేశంలో ఉన్న పాడి ఉత్పత్తులు ఎగుమతి చేసే ప్రతి ఒక్క కంపెనీకి ఎగుమతి చేసుకోవచ్చు, ఈ సర్టిఫికేషన్ చేసిన పదార్థాలు వాడుకోవచ్చు అంటూ చే సర్టిఫికేట్ అది. ఆ సంస్థ ఇచ్చిన సర్టిఫికేషన్లో హెరిటేజ్ విదేశాలకు ఉత్పత్తి చేసే కొన్ని ఉత్పత్తుల్ని పేర్కొంది. ఈ ఉత్పత్తుల్ని నిర్భయంగా వాడుకోవచ్చు అంటూ సర్టిఫికేట్ చేసింది. ముస్లింలందరూ వాడుకోవచ్చు అంటూ ఇచ్చే సర్టిఫికేట్ హలాల్ సర్టిఫికేట్. అదేదో మతానికి సంబంధించింది కాదు, ఇంకేదో కాదు. ఈ ఉత్పత్తుల్ని హెరిటేజ్ సంస్థ చేసిన ఈ ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేసే ఈ 15 ఉత్పత్తుల్ని నిర్భయంగా నమ్మకంగా వాడుకోవచ్చు అంటూ GUHF ఇచ్చిన సర్టిఫికేటే హలాల్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ చాలా డైరీ సంస్థలకు ఇచ్చింది GUHF. జగన్ రెడ్డి ముఠా ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే, అదేదో ముస్లిం బోర్డు ఇచ్చింది కాబట్టి అదేదో మతపరమైన అంశం అంటూ అన్నట్టు విషప్రచారం దారుణంగా చేస్తా ఉంది. దీన్ని రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ముస్లిం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎంత దారుణంగా ఉంటుందో, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య, దేశాల మధ్య కూడా ఎలా తగులు పెట్టి తన బ్రతుకు ఈడుస్తున్నాడో స్పష్టంగా అర్థమవుతుంది ఈ సందర్భంగా.